హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. సో సండే మార్నింగ్ మేము ఇంకొక 2 ఫ్యామిలీస్ కలిసి మంగళగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అసలు ఎప్పటి నుంచో ప్లాన్ నాకు మంగళగిరి టెంపుల్ చూడాలి అని. గుంటూరు వచ్చి 2 years అవుతుంది కానీ అసలు ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. సో అండ్ ఫైనల్లీ మాకు ఆ ఛాన్స్ అయితే వచ్చింది. స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మనం మంగళగిరి అయితే వచ్చేసాము. ఇది మంగళగిరి ఊరండి, సిటీ అంతా కూడా. మనకి ఊర్లో నుంచి టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన మరికొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను టెంపుల్ గురించి. సో నాతో పాటు వచ్చేయండి, మీకు కూడా నేను టెంపుల్ చూపించేస్తాను. లెట్స్ గో. సో చూసారా, మనకి ఇక్కడ ఆపోజిట్లో ఒక గోపురం కనిపిస్తుంది కదా, అది దిగువ నుండే కొండ కింద నుండే నరసింహస్వామి టెంపుల్. సో ఫస్ట్ ఏంటంటే మనం కొండ పైన ఉన్న టెంపుల్ అయితే మనం దర్శించుకోవాలి. అది అయిపోయిన తర్వాత కొండ కిందనున్న ఈ టెంపుల్ అయితే దర్శించుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కొండపైకి ఘాట్ రోడ్ వేలో మనం అయితే వెళ్ళిపోదాం. సో దీనికి ఆపోజిట్లోనే ఒక వే ఉంటుందండి, ఆ గోపురానికి ఆపోజిట్లో. అదైతే మనం ఆపోజిట్లో తీసుకొని ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్ళిపోదాం. నిజంగా నాకు టెంపుల్ చూడగానే ఎంత బాగా నచ్చిందండి. అసలు చూసారా, ఒక సినిమాటిక్ వ్యూ లాగా అనిపించింది ఆ వీడియో తీస్తున్నంతసేపు. అండ్ ఒక్కసారిగా నాకు ఒక తమిళనాడు టెంపుల్ లాగా, అండ్ ఏంటంటే ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మామిడాడ టెంపుల్ ఉంటుంది. అది కూడా మనకి ఇట్లా ఊర్లో నుంచి చూస్తే గోపురం అంతే బాగా కనిపిస్తుందండి. స్కైని అంటే ఆకాశాన్ని గోపురం తాకుతుందా అన్నట్టు కనిపించిందండి. సో ఇప్పుడైతే మనం పైన టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్లో నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. సో ఘాట్ రోడ్స్ కూడా చాలా బాగుందండి, వ్యూ అయితే కూడా. సో మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ కొండనైతే మనకి ఏనుగు పడుకుంటే ఎలాంటి ఆకారం అయితే ఉంటుందో అలాంటి ఆకారంలో ఉంటుంది ఆ కొండ అని చాలామంది చెప్తూ ఉంటారండి. సో అదే ఆ కొండ. అండ్ మనకి మంగళగిరి అనగానే అసలు ఆ పేరులోనే ఉందండి, ఎంతో అద్భుతమైన మంగళకరమైన ఒక ఊరు, ఒక కొండ, ఒక ప్లేస్ అని చెప్పి. ఇలాంటి ప్లేస్కి అయితే మనం వచ్చేసాము. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను. ఎవరైనా ఈ టెంపుల్ చూడలేకపోయినా, ఇప్పటికొచ్చి తెలియకపోయినా తప్పకుండా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే విజయవాడ కానీ ఎట్లా ఏదైనా గుంటూరు వచ్చినప్పుడు కానీ తప్పకుండా టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇది మనకి ప్రతిష్ఠించింది కాదండి, టెంపుల్ మనకి స్వయంభూ అంటాం కదా, అలాంటి టెంపుల్. సో ఆ టెంపుల్ విశిష్టత చాలా ఉందండి. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి చూడండి ఊరు వ్యూ ఎంత బాగుందంటే అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, 4 కళ్ళు ఉన్నాయి అయినా సరిపోలేదు. సో ఇప్పుడైతే పైన మనకి పార్కింగ్ ఉందండి, చక్కగా కార్ వెహికల్స్, మన ఓన్ వెహికల్స్ అండ్ తర్వాత కొన్ని ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో పైకి అయితే వచ్చేసి ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికైతే 50 రూపీస్ తీసుకుంటారండి వెహికల్ ఛార్జ్, కిందనే మనం పే చేయాలి. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ చుట్టూతో చూసారా చిలక జోస్యాలు అయితే చెప్తున్నారు. నాకు భలే సరదాగా అనిపించింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇట్లాంటివి చిలక జోస్యాలు చెప్పడం. ఇప్పుడు ఇవన్నీ కూడా మాయమైపోయాయండి, ఎవరు ఏమీ చేయట్లేదు ఇలాంటివి. సడన్గా ఇక్కడ ఇంతమందిని చూసేసరికి నాకు ఒక్కసారిగా చైల్డ్హుడ్ మెమరీ అనేది గుర్తొచ్చింది. సో అందుకని షూట్ చేశాను. సో అసలు యాక్చువల్గా ఆ రోజు అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందండి, కాళ్ళు కాలిపోయే మామూలుగా లేదు, పరుగు వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు మామూలుగా లేదు. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనకి ఇక్కడ టెంపుల్కి ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపీస్ టికెట్ లైన్ ఒకటి ఉంది. సో మనము ఏది చూస్ చేసుకుంటే దాంట్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ స్వామి విశిష్టత ఏంటి అంటే పానకాల స్వామి అని పిలుస్తారు. అంటే పానకం మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, బెల్లం పానకం, అది. సో ఈ స్వామికి 4 యుగాల నుంచి కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నైవేద్యం సమర్పించేవారట. ఇప్పుడు ఈ కలియుగంలో స్వామివారికి సమర్పించేది పానకము. సో ఈ నైవేద్యం ఆయనకి ఎప్పుడు సమర్పించినా కూడా మనం ఎంత సమర్పిస్తున్నామో అందులోంచి హాఫ్ అయితే, అంటే ఆ సగభాగం వెనక్కి స్వామి తిరిగిస్తారని, దాన్ని అందరూ ప్రసాదంగా భావిస్తారని చెప్తున్నారు.
సో అలానే ఎప్పుడు కూడా చాలామంది జనాలు ఇది ప్రతిరోజు ఎట్లనే జరుగుతుందంటే అండి, స్వామి ఆకారం కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం నోరు తెరిచిన విధంగా ఆకారం అయితే ఉంటుంది. సో అందులోంచి పానకం పోస్తారు స్వామికి, ఉన్నదిగా మనకి బిందెల్లోనూ తీసిస్తారు. సో ఇక్కడైతే పానకం టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. లోపలైతే ఫోన్ అలో లేదు. సో ఇక్కడ వరకు అయితే నేను ఆ క్యూ లైన్ వరకు జస్ట్ మనకు బయట కనిపించిన ప్రాంగణం అంతా కూడా నేను వీడియో తీశాను. పైనుంచి అయితే వ్యూ కూడా ఊరు వ్యూ చాలా బాగుందండి. లైక్ ఎవరైనా కోరుకొండ టెంపుల్కి అది వెళ్ళి ఉంటే మీకు ఐడియా ఉంటుంది, పైనుంచి మనకి చుట్టూతో ఎలా కనిపిస్తుందో ఆ మాదిరి అనిపించింది నాకు. ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ మనకి ఇక్కడ అమ్మవారు ఉంటారండి. అమ్మవారికి మనము ఈ పసుపు, కుంకుమ, గాజులు, రవిక ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. అవి మనం అమ్మవారి దగ్గర మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారండి. సో మనం ఇంటికి హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ లోపల ఎవరైనా ఫోన్ చూసారంటే హుండీలో వేసేస్తారంట డైరెక్ట్గా. సో లోపలికి వెళ్ళేంత వరకు అయితే నేను ఉంచి తర్వాత అయితే క్లోజ్ చేసేసానండి. సో సండే వల్ల ఏంటో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు చాలామంది. అంటే టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏది మొక్కుకున్నా కూడా జరుగుతుందండి. మనకి ఈ టెంపుల్ పక్కనే ఎవరు చైతన్య మహాప్రభు ఉంటారు కదా, ఆయన 1300 సెంచురీలో టెంపుల్ విజిట్ చేసినట్టు మనకి ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా చూడొచ్చు. అండ్ శ్రీరామచంద్రమూర్తి ఆయన శ్రీరాములు వారు ఆయన కూడా ఈ టెంపుల్ విజిట్ చేసినందుకు ఈ కొండకే తోతాద్రి అని పేరు కూడా ఉందని చెప్తారండి. సో ఇప్పుడైతే మాకు లోపల దర్శనం అయిపోయింది స్వామివారిది. ఇప్పుడు పైకైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మనకి పక్క నుంచి మెట్ల దారి ఉంటుంది, మెట్ల మార్గంలో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చెప్పాను కదా, అమ్మవారికి మనం తెచ్చిన పసుపు కుంకుమ అన్ని కూడా ఇక్కడ సమర్పించుకోవచ్చు. ఇక్కడైతే కాసేపు ఊరు వ్యూ అంతా, సిటీ వ్యూ అంతా మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుంది వ్యూ అంతా కూడా. ఇప్పుడైతే మనం చిన్న మార్గం అండి, పెద్దది కాదు. సో క్యూ లైన్లోనే వెళ్ళాలి. సో లోపలికి అయితే వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము. ఎంతమంది మీలో ఈ టెంపుల్ విజిట్ చేస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో ఎక్కడే టెంపుల్స్ ఉన్నా కూడా నేను విజిట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాను. సో అట్లని ఇలా కూడా ఎప్పటి నుంచో అనుకున్నాను, ఈ రోజు అయింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. ఆ పక్క నుంచి చిన్న గోపురం ఉందండి. ఇక్కడైతే చాలా చిన్న ఎంట్రన్స్, అది మనం తల ఉంచి వెళ్ళాలి లోపలికి. ఎవరు రంగనాథ స్వామి టెంపుల్ అంటారు, లేకపోతే మనకి అనంత పద్మనాభ స్వామి ఆయన స్టాచ్యూ కూడా చాలా బాగుందండి, విగ్రహం సైన్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ ఈ పక్కన చిన్న ఒక గుహ ఉంది, ఆ గుహ కూడా మీకు చూపిస్తున్నాను. మొత్తం కొండ మీదేనండి టెంపుల్. ఈ స్వామివారు కొండల్లోనే ఏమంటారు స్వయంభూ వెలుస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు చూసినా కోరుకొండ కానీ పుట్టకొండ, ఇప్పుడు ఈ అహోబెలం, తర్వాత ఈ మంగళగిరి, నేను చూసిన టెంపుల్స్లో ఒరిజినల్ మూర్తి వేరండి, మనకి చూపించే మూర్తి వేరు, అంటే విగ్రహాలు. సో మనకైతే అలంకరించి చూపిస్తారు. ఒరిజినల్గా స్వయంభూ ఉన్న విగ్రహాలు అయితే మనం గుర్తుపట్టలేమంటే ఇది స్వామేనా, కళ్ళెక్కడ ముక్కెక్కడ మనకి తెలియదు వాళ్ళు చూపిస్తే తప్ప. సో అలాంటి ఒక మంచి స్వయంభూ ఉన్న ఆలయాలను దర్శించుకోవడం అంటే చాలా విశేషం అండి. సో ఈ టెంపుల్కి అయితే మనకి ఆంజనేయ స్వామి ఏమంటారు కాపలాదారులంట. సో ఆయనకైతే ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటారు. ఆయన మీద అయితే కొన్ని గోల్డ్ ₹1 కాయిన్స్ అయితే పెడుతున్నారు. మేబీ అది ఎందుకో నాకు తెలీదు. సో నేను చూసి మళ్ళీ తిరిగి అయితే వచ్చేసానండి. ఇదైతే మంగళగిరి కొండపైన ఉన్న టెంపుల్ గురించి విశేషాలు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మేమైతే కింద గుడికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఆ విశేషాలు మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, నేను మా హస్బెండ్. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.